చూడాలి. లేదా ఇప్పుడు ఎక్కడో నా ఊర్లో రిజర్వాయర్ కడుతున్నారంటే నాకు మంచిదే, కానీ అది రిజర్వాయర్ ఏది పైన కట్టారనుకోండి మన ఊరందరికి మంచినీళ్ళు వస్తాయి. నేలలో కట్టారనుకోండి ఆ నేలలో కూడా కట్టి ఆ నీళ్ళు ఏదో పంపింగ్ చేసి అందులో పోస్తున్నారంటే అర్థం ఉంది. వర్షపు నీళ్లు తెచ్చి రిజర్వాయర్ కట్టడం అంటే అది ఓ రకంగా చెప్పాలంటే కొత్త చెరువు సృష్టించడం, కొత్త నదిని సృష్టించడం. నాకు అంటే లేని నదిని తెచ్చిపెట్టడం. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఇది నిండిపోయింది, వాట్ నెక్స్ట్? నిండిపోయిన తర్వాత దానికి ఏం చేయాలి? లేదంటే ఇప్పుడు బుడమేరుది ఏం చేశారు, నీళ్లు డైరెక్ట్గా పేనములు అదే పోలవరం కాలువలో నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి, ఇది మన VTPS కెనాల్ దగ్గరికి వెళ్ళి ఆ కాలువలోగా కృష్ణానదిలోకి వెళ్ళాలి. మొన్న ఎందుకు ఫెయిల్ అయ్యింది అది? దానికి గేట్లు లేవు. ఈ నీళ్లు కృష్ణానదిలోకి వెళ్ళేటటువంటి సందర్భం వరకు ఓకే, అది డౌన్కు ఉంటుంది, అంటే నది ఇలా ప్రవహిస్తుంటది ఇలా కింద, కానీ నది ఎత్తెంత ఉంటుంది, ఈ కింద నుంచి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే నువ్వు నది ఈ కింద నుంచి వెళ్తున్నంత వరకు ప్రాబ్లం రాలా, నది ఇక్కడ దాకా వచ్చేటప్పటికి ఈ నీళ్లు వెనక్కి వచ్చుతాయి. కాబట్టి ఎత్తు లేదు దానికి, అందువలన బెజవాడ సఫర్ అయింది. దానికి యాక్చువల్గా ఏం చేయాలి? గేటు పెట్టేస్తే కృష్ణానది నీళ్ళు వెనక్కి తన్నాం కదా. అట్లాగే వెలగలేరు రిజర్వాయర్ ఏం చేశారు? గేట్లు ఎత్తేసారు. వెలగలేరు రిజర్వాయర్ అనేది ఎత్తితే ఊరు మునిగింది, అంతే కదా. బెజవాడ మునగడానికి కారణం ఏంది? వెలగలేరు రిజర్వాయర్ దగ్గర గేట్లు పెట్టి ఉన్నప్పుడు నువ్వు అక్కడ గేట్లు క్లోజ్ చేసేస్తే ఇక నా ఊరు మునిగేది కాదు. ఈ వెనకాల ఉన్నటువంటి వాటర్ వరకు నువ్వు కాలువల్లోకి తోసుకుంటావా ఏంటనేది నడుస్తుంది. లేదా పైనుంచి ఎక్కువైనప్పుడు ఈ కిందకి వెళ్ళాలి. అప్పుడు కృష్ణానది నీళ్ళు వెనక్కి రాకుండా ఉంటే అసలు ఎంత ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు మనం.